వాట్ ఈస్ ఇక్సీ? ఇక్సీ అంటే ఏంటి? ఐసీఎస్ఐ ఆర్ ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్. ఇక్సీ అన్నది ఐవీఎఫ్ ప్రక్రియలో ఒక భాగం. ఐవీఎఫ్ పద్ధతిలో ఫస్ట్ ఆడవాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ పెరిగినాక అవి తీసి మనం ఎంబ్రియాలజిస్ట్‌కి ఇస్తాము. ఎంబ్రియాలజిస్ట్ దాంట్లో మంచి మరియు మెచ్యూర్ ఎగ్స్‌ని సెలెక్ట్ చేసి వాటిలికి డైరెక్ట్‌గా మగవాళ్ళ కణాన్ని అంటే స్పెర్మ్‌ని డైరెక్ట్‌గా ఇంజెక్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్‌ని ఇక్సీ అంటాము. సో, ఇక్సీకి, ఐవీఎఫ్‌కి డిఫరెన్స్ ఏంటి అని మమ్మల్ని చాలామంది అడుగుతారు. పాతకాలం అంటే కన్వెన్షనల్‌గా ఐవీఎఫ్ చేసేవాళ్ళు. ఐవీఎఫ్‌లో స్పెర్మ్‌ని మరియు ఎగ్‌ని ఒక టెస్ట్ ట్యూబ్‌లో అంటే దగ్గరగా ఉంచుతారు. అవి 2 కలవటం మళ్ళీ ఇట్ ఈస్ లెఫ్ట్ టు ఛాన్స్. కానీ ఇక్సీలో మనం ఏం చేస్తామంటే స్పెర్మ్ మరియు ఎగ్‌ని డైరెక్ట్‌గా ఇంజెక్ట్ చేస్తాము. సో, దీని ద్వారా ఖచ్చితంగా ఫెర్టిలైజేషన్ అన్నది అవుతది. చాలామంది సెంటర్స్ ఇప్పుడు 100% ఇక్సీనే చేస్తారు. ఐవీఎఫ్ అన్నది ఔట్‌డేటెడ్ ప్రొసీజర్. ఇక్సీ ప్రొసీజర్స్‌కి అడ్వాంటేజెస్ ఏంటి? ఒకటి స్పెర్మ్ అండ్ ఎగ్ క్వాలిటీ మనకి తెలుస్తది. 2 ఫెర్టిలైజేషన్ అన్నది 99% ఆఫ్ ద కేసెస్‌లో అయిపోతది. ఇండికేషన్స్ అంటే మనం ఇక్సీ ఎప్పుడెప్పుడు వాడతాము? ఒకటి చాలా ఏళ్లుగా ట్రై చేస్తున్నారు. చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేయించుకొని కూడా అంటే మందుల ద్వారా, ఐయుఐ ద్వారా చేయించుకొని కూడా వాళ్ళకి సక్సెస్ అవ్వట్లేదు అంటే ఇక్సీ ఉపయోగపడతది. సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్‌ఫెర్టిలిటీ, సివియర్ ఎండోమెట్రియోసిస్, సివియర్ పీసీఓడీ మరియు అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫెర్టిలిటీలో ఇక్సీ బాగా ఉపయోగపడుతుంది. ఇక్సీ చేసిన రోజు ఎంబ్రియో ఏదైతే ఫార్మ్ అవుతదో దాన్ని ఒక 3-5 డేస్ మనం ల్యాబ్‌లో అబ్జర్వ్ చేసి మళ్ళీ గర్భసంచిలో వెనక్కి పెడతాము. దాన్నే ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అంటాము.